దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసేయండి. శనగపిండి, గోధుమ పిండి, వాము, జీలకర్ర, నువ్వులు, ఓకే, బూందీ. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. నార్మల్గా శనగపిండిలో కొంచెం సాల్ట్, వీలైతే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బూందీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఓకే, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, చక్కెర, పెరుగు. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మీరు ఓన్గా క్రియేట్ చేసిన రెసిపీయా? యాక్చువల్గా కొంచెం మాడిఫైడ్ వర్షన్. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా కజిన్స్ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. తను నార్త్ ఇండియన్, ఇలాంటివి బాగా ట్రై చేసేది. అప్పుడు నేను కొంచెం మాడిఫై చేసుకొని పాపకు పెట్టేలాగా అలా చేసుకున్నాను. ఓకే, పాప పుట్టేసరికి మొత్తం అన్ని మోడిఫికేషన్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. 1 కప్ శనగపిండి. 1 కప్ శనగపిండి వేసుకుందాం. దాంట్లో కొద్దిగా గోధుమ పిండి, 1/2 కప్ సరిపోతుందండి. ఓకే, ఇందులో కొద్దిగా వాము, జీలకర్ర, నువ్వులు. సో హెల్తీవన్నీ వేసారనమాట. చాట్లో బేసిక్గా వాము, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలే. మీరు హెల్తీ వర్షన్ క్రియేట్ చేశారనమాట. అంతే అండి. కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఓకే, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చండి. బేబీస్ కోసం చేసినప్పుడు మేము ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాం అప్పుడప్పుడు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. సో మరి పాపతో వర్కింగ్ అది ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఫ్యామిలీ హెల్ప్ ఉందండి, మా అత్తయ్య ఉంటారు. ఓకే, సో అత్తయ్య గారు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు? చేస్తారండి. సో నాన్నమ్మ, మీరు అందరూ ప్యాంపర్డ్ కిడ్ అన్నమాట. అవునండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెళ్ళయ్యాక నేర్చుకున్నారా అండి వంటలు? ముందే వచ్చా మీకు? ముందు చాలా తక్కువ అండి, పెళ్ళయ్యాక ఎక్కువగా ఇంకా నేర్చుకున్నాను. దీన్ని మనం చపాతీ పిండి లాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఏమి ఎక్కువగా మీ స్పెషల్ రెసిపీ ఏమైనా ఉందా ఇంట్లో, ఇది బాగా చేస్తాను నేను అని? వెజ్ పులావ్ అండి. వెజ్ పులావ్. ఓకే, అంటే ఎక్కువ వెజ్ తింటారా ఇంట్లో? నాన్ వెజ్? నాన్ వెజ్ కూడా తింటాము. నేను ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాను. సో అందుకు మీకుగా వెజ్ పులావ్ అని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారా? పాప కూడా అది ఇష్టంగా తింటుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. సో ఇద్దరు ఇంజనీర్లు అన్నమాట. మీరు ఇటుపక్క సాఫ్ట్వేర్, ఆయన అక్కడ సివిల్ కన్స్ట్రక్షన్. ఈ మిశ్రమాన్ని మనం ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు మనం వీటిని చపాతీ లాగా రోల్ చేసుకొని తర్వాత చిన్నగా రౌండ్ షేప్లో మనం కట్ చేసేసుకుందాం. ఓకే, అందుకని నేను బటర్ పేపర్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఆయిల్తో పైన అతుక్కోకుండా పెట్టేసి రోల్ చేస్తానండి. సో మీకు ఎలా టైం దొరుకుతూ ఉంటుంది పాపకి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చేసి పెట్టడానికి? ఓన్లీ సండేసా? వీకెండ్స్ అండి. వీకెండ్స్ అంతే. కొంచెం థిక్గానే ఉంచుకోవాలండి ఇది. మరి చపాతీలో పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉంచుకొని ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. సో పాపడ్స్ టైప్ అంతే. దీంతో రౌండ్ షేప్లో తీసుకుందాం. ఓకే, అంటే కైండ్ ఆఫ్ మనకి పానీపూరి చేసేటప్పుడు మోస్ట్లీ అలా అంతే కదా? అంతే.
ఇవి రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం మనం. ఓకే. మోడిఫైడ్ వర్షన్ని ఫస్ట్ ఎవరికి పెట్టారు? యాక్చువల్లీ మా పాపకే అండి. చాలా ఈగర్గా వెయిట్ చేసింది, ఎప్పుడవుతాయి దహీ పూరి కావాలి అని. నచ్చిందంట? చాలా నచ్చింది. కొంచెం స్పైస్ తగ్గిస్తే తనకి బాగా సరిపోతాయండి. ఇవి రెడీ అయిపోయాయండి, మనం తీసేసుకుందాం. ఓకే. హ్యాపీగా ఇలా కూడా తినేసేయచ్చు కదా. ఎప్పుడైనా చిప్స్ అలాంటివి కావాలి అనేటప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి చిప్స్ అంటే వాళ్ళు నమ్మేస్తారండి. అవును. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని పైన వేసే మిక్చర్ని రెడీ చేసుకుందాం. అంటే పెరుగుని బీట్ చేసి ఓకే దీనిపైన స్టఫింగ్ కోసం అది రెడీ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో కొంచెం పెరుగు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం. ఓకే. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా కిచెన్లో మీకు ఎప్పుడైనా? చేస్తుంటారండి. ఆయన ఎప్పుడైనా ఏదైనా చేసి పెట్టారా మీకు? చేసి పెట్టారండి. చికెన్ ఎక్కువగా చేస్తుంటారు. ఆయనకి ఎలాగో నాన్ వెజ్ ఇష్టం కాబట్టి చికెన్ ఎక్కువగా చేస్తుంటారు ఆయన. లేదంటే ఎగ్ కర్రీ ఓకే ఇలాంటివి చేస్తారు. మిక్స్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఈ బూందీ వేసుకుందాం. ఇది మీరు ప్రిపేర్ చేసిన బూందీ? అవునండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని స్టఫ్ పెట్టేసుకుందాం. ఓకే. ఈ పాపడి పైన ఈ మిశ్రమాన్ని మనం పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు వీటిపైన మనం కొద్దిగా ధనియాల పొడి, చాట్ మసాలా ఓకే ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి. చాట్లో కూడా ధనియాల పొడి వేస్తారని ఇప్పుడే తెలుసుకుంటున్నాం మీ వల్ల. యాక్చువల్గా నేను చాట్ మసాలా కాకుండా ఓన్లీ ధనియాల పొడి వేసిస్తే మా పాప బాగా తినేస్తుందండి. చాట్ మసాలా ఓకే. ఇది ఆప్షనల్ అండి. కొద్దిగా గరం మసాలా. ఓకే. స్పైసీ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. పిల్లలకైతే అవసరం లేదు కానీ మనకి కావాలి అనుకుంటున్నాం. ఇంతే అండి, దహీ బూందీ పాపిడి రెడీ అయిపోయింది. ఓకే. దహీ బూందీ పాపిడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. దహీ బూందీ పాపిడి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, బూందీ, శనగపిండి, గరం మసాలా, వాము, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కెర, పెరుగు, చాట్ మసాలా, గోధుమ పిండి. దహీ బూందీ పాపిడి తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, గోధుమ పిండి, వాము, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ చేసుకుని దానిపైన చిన్న హోల్స్ పెట్టుకోవాలి. రౌండ్ షేప్ లో కట్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి బీట్ చేసుకొని అందులో కొంచెం షుగర్, బూందీ వేసి కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న పాపడ్ పైన పెరుగు మిశ్రమాన్ని వేసుకొని దానిపైన ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దహీ బూందీ పాపడి రెడీ.